ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రభునందు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు నేను రావడం జరిగింది. ఈరోజు మన అంశము ప్రార్థనా శక్తి. ప్రార్థన మన జీవితాన్ని మార్చుతుంది. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది, అది కార్యసాధకమై ఉండును. ప్రార్థన చేసుకుని ప్రియ దేవుని పిల్లారా, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో సందేశం వెళ్దాం. ప్రేమగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమున ప్రార్థనా శక్తి అనే అంశమును జ్ఞాపకం చేసుకుంటాం. మీ ఆత్మ సహాయం అందించండి. అందరూ వినగల శక్తిని భాగ్యం తెచ్చి చేస్తున్నాం అడుగుతున్న పలుకుతండి. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ప్రార్థనా శక్తి. ప్రార్థన జీవితాన్ని మార్చుతుంది. ప్రార్థన అనేది కేవలం దేవుని దగ్గర ఏదైనా అడగడం మాత్రమే కాదు, అది పరలోకపు తండ్రితో మనకున్న సన్నిహిత సంబంధం. ప్రార్థన ద్వారా బలహీనులు బలవంతులవుతారు, నిరాశలో ఉన్నవారు నిరీక్షణ పొందుతారు, బంధింపబడిన వారు విడుదల పొందుతారు. అయితే అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడటం, ఆయనకు మన బాధలు, ఆనందాలు, అవసరాలు, కృతజ్ఞతలు తెలియచేయటం. అంతేకాదు, ఆయనతో పరిపూర్ణంగా మన హృదయం తెరిచి మాట్లాడటం. ప్రార్థనలో మన హృదయం దేవుని చిత్తానికి లోబడుతుంది. అందుకనే మరి ప్రార్థనకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అందుకనే యేసుక్రీస్తు తన పరిచర్యలో అనేక సార్లు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థించేటువంటి గొప్ప అలవాటును ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే మనం పెద్ద నిర్ణయాలకు తీసుకునే ముందు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సిలువకు వెళ్లే ముందు గెత్సేమనే తోటలో కన్నీళ్లతో ప్రార్థించారు. యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు మనం ఎంత ఎక్కువగా ప్రార్థించాలి? ఆయన పిల్లలముగా కాబట్టి మరి ఎక్కువగా మనము ప్రార్థించాలి. సరే, మరి ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటి? ప్రార్థన చేస్తాం, ప్రార్థన అంటున్నాం, అసలు ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అని మనం చూస్తే, ప్రార్థన మన భయాన్ని తొలగిస్తుంది. ప్రార్థన వ్యాధులపై దేవుని కృపను తీసుకుని వస్తుంది. ప్రార్థన మన కుటుంబాలను మారుస్తుంది. ప్రార్థన పాప బంధకాల నుండి మనల్ని విడిపిస్తుంది. ప్రార్థన అసాధ్యమైన కార్యాలను కూడా సుసాధ్యం చేస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తిని రక్షిస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తి యొక్క జీవన విధానాన్ని జీవమును పోసి బ్రతికిస్తారు. అందుకని దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కనుక ప్రార్థన ఉన్న శక్తి మనం మర్చిపోకూడదు. ఆ ప్రార్థన శక్తిని మనం పొందుకోవాలి. అయితే దేవుడు ఏ ప్రార్థన వింటాడు అనంటే, విశ్వాసముతో చేసే ప్రార్థన వింటాడు, వినయముతో చేసే ప్రార్థన వింటాడు, పశ్చాత్తాప హృదయముతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని చిత్తానికి అనుగుణమైన ప్రార్థన దేవుడు వింటాడు. దేవుని చిత్తానికి ఎవరైతే లోబడతారో వారు ప్రార్థన వింటారు. దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా ఎవరైతే మారతారో, ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. అందుకని దేవుడు మాటల సంఖ్యను చూడడు కానీ దేవుడు మన హృదయ నిజాయితీని చూస్తాడు. కనుక మనం ఎంత నిజాయితీగా ఉంటామో, ఎంత పరిశుద్ధంగా ఉంటామో, ఎంత నీతిగా ఉంటామో దేవుడు దాన్ని చూస్తూ మన ప్రార్థనలన్నిటినీ ఆయన అంగీకరిస్తాడు. అయితే నిజమే, మన ప్రార్థన అంగీకరించాలంటే మనం చాలా బలముగా ప్రార్థన చేయాలి. అయితే ప్రార్థనకు కూడా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనం వెళుతున్న ప్రయాణంలో కూడా ఎన్నో ఆటంకాలు వస్తాయి కదా. అలాగే మన ప్రార్థనకు పూనుకున్నప్పుడు, ప్రార్థనకు తల వంచినప్పుడు, ప్రార్థన చేయటానికి మనం మోకరించినప్పుడు కూడా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ఆ ఆటంకాలు ఏంటంటే
మొట్టమొదటిగా పాపము అనే ఆటంకం మనకు కలుగుతుంది. క్షమించలేనిటువంటి మనస్సు అనే ఆటంకం మనకు కలుగుతుంది. సందేహము అనేటువంటి ఆటంకం మనకు కలుగుతుంది. గర్వము అనే ఆటంకం కలుగుతుంది. నిర్లక్ష్యము అనే ఆటంకం మనకు కలుగుతుంది. ఇంకా చాలా రకాలైనటువంటి ఆటంకాలు మనకు ఎదురవుతుంటాయి. అందుకనే వీటన్నిటినీ విడిచిపెట్టి ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన ఉన్నటువంటి శక్తిని పొందుకుని ఆ ప్రార్థనా శక్తిని మనం ఇంకా నూరింతల ఆ ఫలమును, ఆ నూరింతల అభిషేకాన్ని మనం పెంచుకునే వారముగా ఉండాలి. అలాగే ప్రియులారా, ప్రియ స్నేహితులారా, ప్రార్థన వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవచ్చు. ఎందుకంటే మన ప్రార్థన ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగించుకున్నాం కనుక ప్రార్థన వల్ల కలిగే ఆశీర్వాదాలు కూడా మనం సంపాదించుకుంటాం. అందుకనే ప్రార్థన వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటంటే మనకి చక్కటి నెమ్మది కలుగుతుంది. మన హృదయాలకి దెబ్బరలా చేస్తారు. అలసిపోయిన హృదయాలకైనా ఆయన ఏం చేస్తాడంటే ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు. అలాగే దేవుని సన్నిధి యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవచ్చు. అలాగే మన ఆత్మీయ వృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆత్మీయ బలమును మనం సంపాదించుకోవచ్చు. ఆత్మీయ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. అంతేకాదు మనలోను, మన కుటుంబాలలో, మన సంఘములలో శాంతి సమాధానం ప్రభు అనుగ్రహిస్తారు. అంతేకాదు జీవితంలో మనం ఎవరితో నడవాలో ఈ ప్రార్థనే మనకి ఏం చేస్తుందంటే దిక్చూచిగా కనపడుతుంది. ఎందుకంటే మన మార్గదర్శి యేసుక్రీస్తు ప్రభువు వారే కదా, కనుక ఆయన మార్గములో నడవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ప్రియ స్నేహితులారా, ఈరోజు ఒక చక్కని నిర్ణయాన్ని తీసుకుందాం. కనీసము రోజుకు 30 నిమిషాలైన ప్రార్థనకు మనం సమయాన్ని కేటాయిద్దాం. ఎందుకంటే ఉదయం ప్రార్థనతో రోజును ప్రారంభిద్దాం. ప్రతి నిర్ణయానికి ముందు దేవుని చిత్తాన్ని వెతుకుతాం. ప్రార్థనకు అలవాటుగా కాకుండా జీవన విధానానికి దేవునితో నడిచే రీతిగా, దేవునితో జీవించే రీతిగా మనం మార్చుకున్నాం. అప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయడం మనం చూస్తాం. కనుక దేవుడు అలాగున మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ప్రార్థన చేసే ఆత్మను మాకు అనుగ్రహించు. మా విశ్వాసాన్ని బలపరచు. మా ప్రతి పరిస్థితుల్లో నేను వెదికే హృదయాన్ని మాకు దయచేయండి. మా ప్రార్థన ఆలకించి నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించు. సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా యొక్క ఈపీసీ సత్యం అఫీషియల్ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు ఈ సందేశాన్ని పంపించండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.